ఎన్టీఆర్ జిల్లాలో డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. జగ్గయ్యపేట బస్టాండ్ సెంటర్లో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన విద్యార్థి విభాగం నాయకులతో కలిసి సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామకాల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అంశంపై సిబిఐ విచారణ జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే సమస్య ఏంటి, సమస్యను ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడానికి ఏం జరిగింది అంటే సమస్య నియామకాలు ఏదైతే జరిగినాయో ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక బూటకం. ఇది మొత్తం కూడా తప్పులు తరగ్గా జరిగింది. అనేక రకాల అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టుగా, పేపర్ లీకేజ్ జరిగినట్టుగా ఒక పక్క, మరొక పక్క స్పోర్ట్స్ కోటాలో ఏదైతే అసోసియేషన్లకు అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా మరి ఉద్యోగ నియామకాలు జరిగినాయని అనేక రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు మొత్తం కూడా కోరుతున్నారు. నియామకాలు ఏదైతే జరిగినాయో ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక బూటకం. ఇది మొత్తం కూడా తప్పులు తరగ్గా జరిగింది. అనేక రకాల అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కోట్ల రూపాయలు కుంభకోణం